తెలుగు సంబరాల తీయదనం అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త టెర్మినల్ని 3 నెలల్లో అమల్లోకి తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిర్వహించారు. అసలు 3 నెలల్లో అంటే జూన్ నెలాఖరు నాటికి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ అందుబాటులోకి తీసుకురావడానికి ఎంతవరకు అవకాశం ఉంది, ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. రామ్మోహన్ నాయుడు స్పెషల్గా దీనిపైన ఫోకస్ పెట్టారు. ఆయన ఒక రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఆ మీటింగ్ సారాంశం ఏంటంటే ప్రత్యేకంగా విజయవాడలో డెడ్ లైన్, అంటే ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి డెడ్ లైన్ని డిసైడ్ చేశారు. జూన్ 2025 కల్లా ఈ ప్రాజెక్ట్ను ఓపెన్ చేయాలి. ఎందుకంటే 2018లో మొదలైనటువంటి పని ఇది. 2018లో 611 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ కొత్త టెర్మినల్ నిర్మాణం అనేటువంటి ప్రక్రియ ప్రారంభించారు. 2018లో 611 కోట్ల రూపాయల ఖర్చుతో. సో అప్పటి నుంచి మధ్యలో కరోనా రావడం, పనులు జాప్యం జరగడం, అలానే 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఎయిర్పోర్ట్ల అభివృద్ధి పైన పెద్దగా ఆసక్తి చూపించకపోవడం, దాన్ని పర్యవేక్షించేటువంటి వారు కూడా కరువయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నవంబర్లో దీనిపైన ప్రత్యేకమైనటువంటి మీటింగ్ ఆర్గనైజ్ చేసింది. ఆ మీటింగ్లో భాగంగానే డిజైన్లకు సంబంధించినటువంటి వీడియోని కూడా రిలీజ్ చేశారు. మీరు పక్క బాక్స్లో చూస్తున్నటువంటి వీడియో చూస్తే కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ తరహాలో అయితే ఉందో, అరైవల్ ఒక స్ట్రక్చర్లో, అంటే డిపార్చర్ ఇంకొక లెవెల్లో డెవలప్ చేస్తే ఎలా చేశారో G+1 మోడల్లో ఈ కొత్త టెర్మినల్ని డిజైన్ చేశారు. దానికి తగ్గట్టుగా పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా రీడిజైన్ చేశారు. ఆల్రెడీ ఎయిర్పోర్ట్లోకి వచ్చేటువంటి మార్గాల్ని, ఎంట్రన్స్ని, ఈ పనులన్నీ కూడా కంప్లీట్ అయినాయి. కానీ మెయిన్ టెర్మినల్ మాత్రం కంప్లీట్ కాలేదు. ప్రస్తుతానికి పాత టెర్మినల్ నుంచే సర్వీసెస్ అన్నీ కూడా అందుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డిజైన్స్లో కూడా కొన్ని మార్పులు చేయాలనేటువంటి ఆలోచన చేసింది. అయితే జాప్యం జరగకుండా వీలైనంత వేగంగా పనులు జరిగే దిశగానే అడుగులు వేయాలి అనేటువంటి ఆలోచన చేయడం వలన పెద్దగా మార్పులకి అవకాశం ఇవ్వలేదు. సో పనుల విషయంలో మాత్రం ఒక డెడ్ లైన్ విధించారు. జూన్ 2025 కల్లా దీన్ని ప్రారంభించాలి. ఎందుకంటే ఈ ఏడాది కాలంలో దాదాపుగా అన్ని పనులు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఆ క్రమంలోనే ఇప్పుడు ఈ పనులు పూర్తి చేసేటువంటి బాధ్యతని అధికారులు ఏ విధంగా జరుగుతుందనేటువంటి విషయం పైన రామ్మోహన్ నాయుడు ఒక మీటింగ్ నిర్వహించారు. ఆ మీటింగ్ సారాంశం ఏంటంటే ఇచ్చినటువంటి డెడ్ లైన్ లోపే పనులు మొత్తం కంప్లీట్ చేయాలనేటువంటి విషయాన్ని అనౌన్స్ చేశారు. అలానే పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఉయల్ నామ్, అలానే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ విపిన్ కుమార్, ఇతర సీనియర్ అధికారులు కూడా ఈ రివ్యూ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు. సో ఇది ఒక విధంగా రామ్మోహన్ నాయుడు ఇచ్చినటువంటి డెడ్ లైన్ కనుక అమలు చేస్తే, ఎందుకంటే గతంలో జరిగినటువంటి పని నవంబర్ నాటికి అధికారులు ఇచ్చినటువంటి అంచనాల ప్రకారం 58% పనులు కంప్లీట్ అయినట్టుగా చెప్పారు. అయితే ఈ 4 నెలల్లో శరవేగంగా పనులు జరిగాయి. ఆ ప్రకారం చూస్తే కనుక దాదాపుగా 75 నుంచి 80% ఈ కొత్త టెర్మినల్కి సంబంధించినటువంటి పనులు పూర్తయినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇది కొత్త టెర్మినల్కి సంబంధించినటువంటి యానిమేటెడ్ డిజైన్. సో ఫ్రంట్ ఎలివేషన్లో కొన్ని స్వల్ప మార్పులు జరుగుతాయి. అయితే టెర్మినల్లో ఎక్కడా కూడా పెద్దగా మార్పులు ఉండవు. మిగతా అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్గానే డెవలప్ చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి పనులు దాదాపుగా 70-80% కంప్లీట్ అయినట్టుగా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశని బట్టి చూస్తే కనుక టెర్మినల్లో టెక్నికల్గా జరగాల్సినటువంటి ఇంటీరియర్ వర్క్సే పెండింగ్లో ఉన్నాయనేటువంటి సమాచారం వస్తుంది. మొత్తం అప్రోచ్ రోడ్లు, పైకి వెళ్ళేటువంటి ఫ్లైఓవర్, కింద నుంచి వెళ్ళేటువంటి మార్గాలు, ఇవన్నీ కూడా రూట్ వైజ్గా చేయాల్సినటువంటి పనులన్నీ కూడా దాదాపుగా కంప్లీట్ అయినట్టుగా అధికారులు చెప్తున్నారు. కాబట్టి జూన్ నెలాఖరు నాటికి ఇది సిద్ధం చేస్తే బహుశా ప్రారంభోత్సవానికి రెడీ అవ్వచ్చు అనేటువంటి రిపోర్ట్ కూడా అధికారులు ఇస్తున్నారు. యాజ్ ఇట్ ఈజ్గా షెడ్యూల్లో ఏదైతే సమయాన్ని నిర్దేశించారో ఆ సమయంలోగా పనులు పూర్తి చేయాలనేటువంటి మాట కేంద్ర మంత్రి కూడా చెప్పారు. నిధుల కొరత రాకుండా దీనికి తగినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. వీలైనంత వేగంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని, కొత్త టెర్మినల్ని ఆవిష్కరించడం ద్వారా గన్నవరం వచ్చేటువంటి ప్రయాణికులకి ఒక కొత్త అనుభూతిని ఇవ్వాలనేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. కేంద్ర విమానయాన శాఖ సహకారంతో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా కూడా తెలుగు వ్యక్తి ఉండడం వలన ఈ పనులు మరింత వేగం పుంజుకునేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. 2025 జూన్ నాటికి కొత్త టెర్మినల్ విజయవాడలో స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలానే 2026 జూన్ నాటికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను కూడా ప్రారంభించే దిశగా కేంద్ర పౌర విమానయాన శాఖ అడుగులు వేస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.